అన్నదాతకి మరో పేరే రైతు. ఇది ఓ రైతు కథ. ఏ వీరయ్య, డబ్బు తీసుకొని 6 నెలలు అయ్యింది, ఇంకా తిరిగి ఇవ్వలేదు. మర్యాదగా వడ్డీతో సహా అసలు మొత్తం ఇప్పుడే చెల్లించు. అయ్యా, వాన రాక పంట పండలేదయ్యా. ఈసారి పంట చేతికి రాగానే మీ డబ్బులు ఇచ్చేస్తానయ్యా. అదంతా నాకు అనవసరం. ఈసారి నా డబ్బు తిరిగిచ్చావా సరే, లేదంటే ఈ నేల మొత్తం లాక్కోవాల్సి వస్తుంది. సరేనయ్యా. బాధపడొద్దయ్యా, మనం నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. చేనుకెళ్దాం రాయ్యా. ఇంకా నా వల్ల కాదురా, నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను రా. అవునరా, మనం ఎంత కష్టపడినా మన బతుకులెంతరా, మనం చనిపోతాం రా. అయ్యా అయ్యా, మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుంటే మనిషే లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతుకు కూడా కూడి లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను. ఆకాశం తాకేలా వడగాలై నేల అందించి ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చి గగనల్లా వినిపించి తడిగానం ప్రేమంటే అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం కామరుగే మనయానికి శ్రీకారం. నీలమ్మ నీలమ్మ చంద్రనాలమ్మ దండాలు దండాలు మాయమ్మ దండ దండ మాకు నీవమ్మ. నీలమ్మ 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 నీకు వందనాల చంద్రనాలమ్మ దండాలు దండాలు మాయమ్మ దండ దండ మాకు నీవమ్మ. దుక్కి దుమ్మినాము నీ హక్కు మాదని, దుక్కి దుమ్మినాము నీ హక్కు మాదని, కన్న తల్లి గమము చల్లగా కరుణించు తల్లి కల్పవల్లిగా. నీలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ దండాలు దండాలు మాయమ్మ దండ దండ మాకు నీవమ్మ. నీలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ దండాలు దండాలు మాయమ్మ దండ దండ మాకు నీవమ్మ. దేవి, బావా వస్తున్నా బావా. అదేంటి దేవి, ఉత్తరం పట్టుకొచ్చావు? ఉన్న కూర అంతా పాపకేసాను, నీకు కారంతో పెట్టాను బావా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బావా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే డబ్బులు వస్తాయి, ఇక్కడ వడ్లు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరాలు వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. దేవి, వర్షం పడుతుంది, వర్షం పడుతుంది దేవి. ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. గట్టిగా ఒకసారి చెప్పట్లు, ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఒక్కసారి జై బోలో భారత్ మాతాకి. కల్లు కల్లు మనిసిరి మూవలు చిలుకే చేరగా చల్లు చల్లు మని పులకింతలు విలువైన మనసు గడగళ్ళు తాకి గడగళ్ళు తేలని చడివాన జాడతో ఈవే నా జన జీవితాన్ని చిగురించేలా ఆనసీమలో ఈవే నా రతనాల ధారలే కురిసేలా. పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవుడు.
ఈసారి పండక్కి కొత్త బట్టలు ఉంటుంది. నాన్న నాన్న స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న. అందరూ ఎక్కిరిస్తున్నారు నాన్న. మరి ఎందుకు తల్లి కొంటున్నాను? ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా ఫినిష్ పెట్టి పంపిస్తుంది. అదేమో నా కాళ్ళు పుచ్చుకుంటుంది నాన్న. నా పొలం వైపు వెళ్ళొస్తుంది. మా మంచి నాన్న. ఈసారి పంట పండాక నీకు అన్ని కొత్తగా ఉంటాయి, సరేనా? ఎరా సంటేష్, వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీరుతావని నమ్మకం లేదురా. అంచేత ఈ ఎడ్లు తీసుకెళ్ళిపోతున్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది ఈ బాధ. రైతులకు ఉన్నటువంటి ఈ బాధని వెళ్ళాలి అంటే వర్షాలు రావాలి. నీరు నీరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. చెప్పండి ప్లీజ్. గుండెలన్నీ వీడు ఆశలన్నీ మోడు ఆదరించు నాథుడెవ్వరు. అన్నదాతోడు నింగినంత నేడు ఆలకించు వారు ఎవ్వరు. నీరు 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 రైతు పంట నీరు చూడనైన చూడరెవ్వరు. ఎక్కడికి వెళ్తున్నావురా? పొద్దున్న నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. నాతో రాకూడదు, నాతో కదా ఇక్కడ ఉండు. జాగ్రత్తగా చూసుకో. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు. అడవి చెట్లను పావురాళ్లను కలలు అయినా కనగలమా. ఆశను సమాధి చేస్తూ బంధాలని వల్లి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బాబా, బంధాన్ని పానం మీద తెచ్చుకున్నావే. వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డావు? ఇంత చేసిన ఏముంది అయ్యా? రైతులందరికీ ఒకసారి చేయబడతామా? రైతులందరికీ జై! రైతులందరికీ నాన్న లే నాన్న. నాన్న అమ్మ లేగమ్మా. నా కొత్త బట్టలతో ఏమి వద్దాం నాన్న. నేనమ్మా, నువ్వైనా చెప్పవా మా నాన్నకి లేవమని? నువ్వంటే మా నాన్నకి చాలా ఇష్టం. సూర్యుడే సెలవని గట్టిగా చెప్పండి. సూర్యుడే సెలవని కలసిపోయేనా. కాలమే శిలవలే నిలిచిపోయేనా. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భూమి చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధివై తరిమెనా. మహోష్ణమై రుధిరమే మరిగెనా. ఆగిపోలేనా త్యాగం కదా. ఆదమరిచేనా దైవం వృధా. పంట వేస్తే నష్టాలే కాని లాభాలు పొందలేక
నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్. జై నాగార్జున విద్య అని భయపడతారు. కానీ ఈ అమ్మాయిలో భయం లేకుండా వేదిక మీద ఒక చిన్న క్యారెక్టర్ బంగారు తల్లి. మే గాడ్ బ్లెస్ యూ నాన్న. ఒక్కసారి ఓయేస్తున్నాం. రెడీ వాంట్ మాధవి గారిని, పూర్ణిమ గారికి మా కమిటీ వారి తరఫున, మాధవి గారు, పూర్ణిమ గారు ఉన్నారండి. హలో హలో. ఎస్, అట్లా దింపు. ఎంతో మంది రైతులు వారి త్యాగాన్ని చేశారే కానీ వారి సమస్యలు మాత్రం జరగలేదు. కోడుమూరు నియోజకవర్గం